అమ్మమ్మల కాలం నాటి మజ్జిగ పులుసు. ఇంట్లో కూరలేమి లేనప్పుడు ఒక్కసారి పెరుగుతో ఇలా ప్రిపేర్ చేయండి. మనసు తృప్తిగా కడుపు నిండుగా భోజనం చేసేస్తారనమాట. ఇది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పెరుగు తీసుకుని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పెరుగు తిక్కుగా అనిపిస్తే కనుక దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఇచ్చుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కాస్తంత మెంతులు, కాస్తంత ఆవాలు, కొంచెం ధనియాలు, మంచి ఫ్లేవర్ కోసం ఒక 5-6 మిరియాలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కాస్తంత జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్లు వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ ఆనియన్ ముక్కలు మనకి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మజ్జిగ చారు కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇవి కాస్త బాగా కలిసే విధంగా అటు ఇటు కలుపుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం పెరుగులోకి యాడ్ చేసుకోవటమేనండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది.